నా పేరు నాగూర్ వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ స్టేజ్ ఫియర్ని సెకండ్స్లో అధిగమించండి. ప్రేక్షకుల ముందు మాట్లాడటానికి భయపడుతున్నారా? మీరు మీ స్టేజ్ ఫియర్ని అధిగమించాలనుకుంటున్నారా? నమ్మకమైన పబ్లిక్ స్పీకర్గా మారాలనుకుంటున్నారా? మీ స్టేజ్ ఫియర్ని సెకండ్స్లో అధిగమించే కొన్ని శక్తివంతమైన చిట్కాలు మరియు సాంకేతికతలను ఈ ఆడియోలో షేర్ చేశాము. లోతైన శ్వాస వ్యాయామాల నుండి సానుకూల స్వీయ చర్చల వరకు ఈ ఆడియోలో మేమన్నింటినీ కవర్ చేశాము. మీరు విద్యార్థి అయినా, ప్రొఫెషనల్ అయినా, లేదా వారి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవాలనుకునే వ్యక్తి అయినా ఈ ఆడియో మీకోసమే. కాబట్టి ఇప్పుడే ఈ ఆడియోను చివరి వరకు వినండి మరియు నమ్మకమైన పబ్లిక్ స్పీకర్గా ఇక వేదికపై ప్రకాశించడానికి సిద్ధంగా ఉండండి. మీరు స్టేజ్ ఫియర్తో పోరాడుతున్నారా? అయితే ఈ సమస్య కేవలం మీ ఒక్కరిది మాత్రమే కాదు, లక్షలాది మంది ఈ సవాలును ఎదుర్కొంటున్నారు. అయితే ఈరోజు దానిని సెకండ్స్లో అధిగమించడానికి మీకు సహాయపడే కొన్ని శీఘ్ర చిట్కాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. మీ ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి, ఒక్క క్షణం ఆగండి, ఆపై మీ నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరిని వదలటం ప్రారంభించండి. ఈ సాధారణ టెక్నిక్ మీ నరాలను శాంతపరుస్తుంది మరియు మీ దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మకంగా మరియు ఆకర్షణీయంగా వేదికపై ప్రసంగిస్తున్నట్లు ఊహించుకోండి. ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నట్లు మీ విజయాన్ని ఊహించుకోండి. ఈ సానుకూల ఊహా చిత్రం మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు మరియు మీ విశ్వాసాన్ని పెంపొందించగలదు. మీ ప్రసంగాన్ని చాలాసార్లు రిహార్సల్ చేయండి. మీ మెటీరియల్తో పరిచయం ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వండి. వారిని విమర్శకులుగా చూడకుండా మీరు విజయాన్ని సాధించాలని కోరుకునే మీ స్నేహితులుగా చూడండి. కాబట్టి ఈ చిట్కాలను అనుసరించండి మరియు మీ వేదికను ఉత్సాహవంతంగా మార్చే శక్తి మీకుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.